సహోదరి లీలా గారు పాతమొప్పారు కుటుంబంలో దేవుడు ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు చేస్తాడని చెప్తున్నారు. దేవుని సహాయం ఉంటే పెద్ద సమస్య అయినా మనకి దేవుడు చిన్న సమస్యగా చేస్తాడు. దేవుని సహాయం లేదనుకో చిన్న సమస్య అయినా పెద్ద సమస్యగా ఏర్పడిపోద్ది. మనం అనుకుంటాం చిన్న సమస్య ఇది, దీనివల్ల ఏమవుతుంది అనుకుంటాం. చిన్న ప్రాబ్లం కదా, దీనివల్ల ఏమవుతుంది అనుకుంటాం. ఎప్పుడు అలా అనుకోకూడదు. దేవుడు లేకపోతే చిన్న సమస్య అయినా మన మెడకు చుట్టుకునేంత పరిస్థితి వస్తుంది ఒకరోజు. దేవుని సహాయం ఉందనుకో పెద్ద సమస్య అయినా దేవుడి చిన్న సమస్యగా దాన్ని పరిగణిస్తాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నేను బాగానే ఉన్నా కదా, నేను బాగానే తిరుగుతున్నా కదా, నేను బాగానే పని చేసుకుంటున్నా కదా, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటూ ఉంటాం. ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏమవుద్ది అనుకుంటాం. కానీ నువ్వు బాగానే ఉన్నట్టే ఉంటుంది. ఎప్పుడు పిడుగు వచ్చి మన మీద పడిపోతే మనకి తెలియదు. ఒకసారి చిన్న సంఘటన. మా ఊర్లో మే నెలలో అట్లా చేలన్నీ ఖాళీగా ఉంటాయి. అప్పుడు అంటే కోతలు ఎన్ని అయిపోయి జనాలు ఏదో పనులకు వెళుతూ ఉంటారు. ఆ టైంలో అంటే గట్లు వేయటం, కాలువలు తవ్వటం, ఈ చిన్న పొలాల్లో పనులు చేసుకుని వస్తారు. ఆ రోజు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటూ వస్తున్నారు. సడన్గా మే నెలలో అప్పుడప్పుడు వర్షాలు వస్తాయి కదా, మే నెల చివరిలో వర్షాలు ప్రారంభమైనవి. ఆ రోజు ఏదో మొబ్బు పట్టింది, త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరి వచ్చు. మేబీ కరువు పనులు చేసుకున్న సమయం ఏమో తెలియదు. కానీ భార్య భర్తలు ఇద్దరు పక్కనే ఒక ఆమె వెనకాల, ఆ భర్త ముందు, ఆమె వెనకాల చేలో నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ తాటి చెట్లు ఏమీ లేవు. సడన్గా ఉరుములు మెరుపులు స్టార్ట్ అయిపోయి పెద్ద ఉరుము వచ్చి తన భర్త మీద పడిపోయింది. ఆ భర్త అక్కడికక్కడే చనిపోయాడు. ఈమె పక్కన ఉంది. ఆ ఉరుము యొక్క తాకిడి ఈమె కూడా తగిలి ఈమె కూడా పడిపోయింది. ఇంకా అందరూ వెనకాల ఎవరో వచ్చి చాలాసేపటి తర్వాత ఎవరో వచ్చేసరికి వీళ్ళిద్దరు అక్కడ పడి ఉన్నారు. ఆయన చచ్చిపోయి ఉన్నాడు, ఆమెమో డెడ్ బాడీ లాగా, ఇంకా ఊపిరి లేని ఆమెలాగా పడిపోయింది. ఆ సమయంలో గౌక్కుని వాళ్ళు వచ్చి ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇతను తీసుకెళ్ళేసరికి ఇతను చనిపోయాడని చెప్పారు. తర్వాత ఆమె కళ్ళు అవన్నీ మసుకొచ్చి చాలా బలహీనరాలు అయిపోయింది ఆమె. ఎందుకంటే మనకు తెలియదు శోధన ఎప్పుడు వచ్చి పడిపోద్దో మనకి తెలియదు. మనం మనుషులు మనం గ్రహించలేం. అందుకనే మనది చిన్న సమస్య అయినా సరే అది పెద్ద సమస్య కాకముందే మనం దేవుడిని అనుసరించాలి. ఒకసారి దేవుళ్ళో ఉండి పెద్ద సమస్య అయినా సరే దేవుడు ఇలా చెత్త పరక తీసేసి పడేసినట్టు పడేసేస్తాడు. ఒకవేళ మనం దేవుళ్ళో లేకుండా ఇది చిన్న సమస్య అనుకున్నాం అనుకో, అది రానున్న రోజుల్లో పెద్ద సమస్యగా మారిపోద్ది. అందుకని మనం ఎప్పుడు దేవుని అనుసరించే వారంగా, దేవుని పైన ఆధారపడి జీవించే వారంగా ఉండాలి. ఈ సహోదరి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే దేవుడు ఎన్నో మేలు చేశారు. తన చిన్న కొడుకు చిన్న కోడలు విడిపోయారు. 2 సంవత్సరాలు విడిపోయారు. ఈ బిడ్డ నాకు కూడా చాలాసార్లు చెప్పింది, అయ్యా కోడలు కొడుకు విడిపోయారు, చాలా బాధగా ఉంది, ప్రార్థన చేయండి అని. నేను కూడా మరి ఆమె ప్రార్థనను విని, అంటే సమస్యను విని నేను ప్రార్థన చేశాను. దేవుని మహాకృప వలన ఇప్పుడు ప్రార్థన ద్వారా ఆ కుటుంబము కట్టబడింది. అలాగే తన కొడుకు కోడలు వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. అంటే పెద్ద కొడుకు అశోక, తన కోడలు వాళ్ళు వివాహం అయ్యి 9 సంవత్సరాలు అయింది, సంతానం లేదు, చాలా బాధపడుతున్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని పండు తిన్నారు. వాళ్ళు 9 సంవత్సరాలు అప్పుడే నాకు పరిచయం అన్నమాట. వీళ్ళు వాళ్ళ కొడుక్కి సంతానం లేరు అని అంటూ ఉండేది. నేను ప్రార్థన చేసి ఒక పండిచ్చాను. ఆ పండిచ్చిన తర్వాత వాళ్ళకి చక్కటి కుమారుడు, దేవుడు వాళ్ళకి చక్కటి కుమారుడిని, మగపిల్లోని ఇచ్చాడు. అతనికి డానీ అని పేరు పెట్టాము. అంటే డానీ అంటే దానియేలు అని పేరు పెట్టాము. మరి దేవుడు వారి బిడ్డల పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. మరి చక్కగా అశోక్ కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రభుని నమ్ముకుని ప్రతి వారం కూడా ప్రభు సన్నిధికి వస్తున్నారు. చాలా సంతోషం. అంటే ఒకప్పుడు కుటుంబము కొంచెం చిందరవందరగా ఉంది. దేవుడు ఇప్పుడు ఆ కుటుంబాన్ని కడుతూ ఉన్నాడు. ఆ కుటుంబంలో ఉన్న సమస్యలను దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. అందుకని నేను చెప్పగా దేవుణ్ణి నమ్ముకుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్న సమస్యగా దేవుడు తీరుస్తాడు. ఒకవేళ ప్రభువుని నమ్ముకోకపోయామనుకో, చిన్న సమస్య అయినా చివరికి అది ఎంత పెద్ద సమస్యగా మారద్దో మనకి దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మరి అమ్మ పట్ల దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ, తన భర్త జీవితంలో మరి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.